జూన్ జూలైలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 24 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. మొత్తం 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలకు జూన్ 8న చివరి తేదీ. జూన్ 9న నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. ఆ తర్వాత జూన్ 11 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇస్తారు. జూన్ 18న పోలింగ్ నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆంధ్రప్రదేశ్లో అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, సానా సతీష్ బాబు, నత్వానీ పరిమల్ పదవీ కాలం ముగియనుంది. కర్ణాటక నుంచి 4, గుజరాత్ నుంచి 4, మధ్యప్రదేశ్ నుంచి 3, రాజస్థాన్ నుంచి 3, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు ఖాళీ కానున్నాయి. మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల్లో 1 స్థానం ఖాళీ కానున్నాయి. కర్ణాటక, మధ్యప్రదేశ్కు చెందిన కీలక నేతల రాజ్యసభ పదవీ కాలం త్వరలో పూర్తి కానుంది. ఈ జాబితాలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, జేడీఎస్ అధ్యక్షుడు హెచ్డి దేవేగౌడ, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఉన్నారు.